దేకమ్మ దేక్ షోను షోను దేకమ్మా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? వియా అయితే ఇంకా నిద్ర లేవలేదు. నేనైతే వియాని లేపడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత మత్తులో పడుకుందో, అస్సలు నిద్ర లేవట్లేదు. చూడండి. చొంగ వేసుకోవడం అయితే అస్సలు వదలట్లేదు. ప్రతిసారి పాలు లేకుండా అయినా ఉంటుందేమో కానీ చొంగ లేకుండా మాత్రం అస్సలు ఉండలేదు బియా అయితే. ఇప్పుడు చూసినా చొంగ 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 ఫుల్ అలవాటైపోయింది. ఎంత అలవాటు తప్పిద్దాం అనుకున్నా కూడా అస్సలు తప్పడం లేదు. ఇంతే చేస్తుంది ప్రతిసారి. చూస్తున్నారా, ఫుల్ ఆకలి అవుతుంది. అసలు నైట్కి కూడా వియా పాలు తాగలే. ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. ఎన్ని అవర్స్ గ్యాప్ వచ్చినా కూడా లేవగానే చొంగ వేసుకుంటుంది తప్ప ఏడవట్లేదు. చొంగ తీస్తేనే మరీ ఏడుస్తుంది. అంత చొంగ లీనం అయిపోయింది మా వియా అయితే. ఎప్పుడు తప్పుతుందో ఏమో ఈ చొంగు అలవాటు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా? అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎక్కువ సతాయించడం ఎందుకని నేనైతే వియాకి ఫీడ్ చేసి కిచెన్లో నా పని నేను చేసుకుంటున్నాను. వర్షం అయితే పడుతోంది చిన్న చిన్నగా, ఫుల్ కూల్ ఉంది. ఈరోజు అయితే వియాకి ఫీడ్ చేసి పడుకోబెట్టాను. వంట అయితే అయిపోయింది. వియా లేచిందో లేదో చూస్తున్నాను. తనైతే ఫుల్ మత్తులో పడుకుంది. ఇదే మంచి టైం అండి, త్వరగా అన్నం తినేయచ్చు. సో నేనైతే ప్లేట్లో పెట్టుకొని వచ్చేసాను తిందామని. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే డైపర్స్ అయితే మ్యాండేటరీ అండి. కానీ ఇంట్లో ప్రతిరోజు డైపర్స్ వేయడం వల్ల బేబీస్కి ఇచ్చింగ్, ర్యాషెస్ వస్తాయి. ఇంకా అక్కడ స్కిన్ డార్క్ అయిపోతుంది. అందుకే డైపర్స్ అస్సలు యూజ్ చేయకండి ఇంట్లో. కొంతమంది నైట్ టైం వేస్తారు, డే టైంలో వేయరు. అలా కూడా చేయకండి. ఈరోజు అయితే వెదర్ చాలా కూల్గా ఉంది. వియాకి కూడా కాస్త జలుబైంది. సో వియాకి స్నానం అయితే చేయించను అని అయితే అనుకుంటున్నాను ఈరోజు. నిన్ననే హెడ్ బాత్ చేయించాము. వియా కోసం వాటర్ గోరువెచ్చగా చేసి మరియు కాటన్ క్లాత్తో ఫ్రెష్ అయితే చేశాను. డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను. అయ్యా స్టార్ట్ అయిపోయిందండి అతిపెద్ద టాస్క్. ఎలాగో అలాగా తంటలు పడి బొట్టు పెట్టడం అయితే ఫినిష్ చేసేసాను. చూడండి ఎలా ఆడుకుంటుందో. విజయ్ అయితే వచ్చారు లంచ్ చేయడానికి. వియాకి చాలా అలవాటైపోయిందండి మాట్లాడించడం కానీ ఆడిపించడం. అస్సలు ఎంతసేపు మాట్లాడించినా కూడా ఆవు ఆవు అంటూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది తన భాషలో తను. ఈ ఎక్సర్సైజెస్ కూడా చాలా మంచిగా చేయించుకుంటుంది, అస్సలు సతాయించదండి. ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు అయితే తనకైతే చాలా రిలీఫ్గా అనిపిస్తుందేమో కానీ అస్సలు సతాయించదు. ప్రతిరోజు చేయిస్తానండి ఎక్సర్సైజెస్ వియాకి.
కాళ్ళు చేతులు ఎలాడిస్తుందో చేప పిల్లల. వాళ్ళ పప్ప అయితే ఇంటికి రాగానే మా అమ్మ పాలిచ్చిందా లేదా తల్లి అని అడిగితే లేదు అనేది ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి. ప్రతిరోజు ఇంతే చేస్తుంది. నా సెకండ్ మంత్ బేబీ డే వ్లాగ్లో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు బేబీకి డైపర్ వేయరా అని. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, బేబీకి ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ యూజ్ చేయనండి, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకా బేబీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేశారు అని అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే వియాకి ఎక్కువ ఏ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తలేను, కామన్ ప్రోడక్ట్సే అండి. షాంపూ, సోపు, ఆయిల్ అంతేనండి వియాకి యూజ్ చేసేవి. బేబీస్కి 6 months వరకు D3 ఇంకా మల్టీవిటమిన్ సిరప్ అయితే కంపల్సరీ వేయాలి. నేనైతే రెగ్యులర్ వేస్తాను. కింద పడుకున్నప్పుడు సిరప్ అయితే అస్సలు వేయొద్దండి, ఇలా ఒళ్ళో తీసుకొని వేయాలి. ఎందుకంటే హెడ్ దగ్గర కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి. ఈ మధ్య గుర్తుపడుతుందండి సిరప్ వేస్తున్నా అని, వేసే ముందే ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. కొత్తగా డ్రాప్స్ వేస్తున్నప్పుడు వియాకి 1 నుంచి 1.5 months వరకు కావచ్చు, చాలా చక్కగా తాగేది డ్రాప్స్, అస్సలు ఏడ్చేది కాదు. కానీ ఇప్పుడు పెరిగే కొద్దీ చాలా ఏడుస్తుంది. డ్రాప్స్ వేస్తేనే ఏంటి బయటికి నెట్టేస్తుంది డ్రాప్స్ని. వియా బోలా పడడం అయితే స్టార్ట్ అయిందండి. చూడండి హెడ్ కూడా బాగానే లేపుతుంది. టమ్మీ టైం కంపల్సరీ ఇవ్వాలండి బేబీస్కి. టమ్మీ టైం వల్లనే బేబీస్ హెడ్ లిఫ్టింగ్ అనేది ఫాస్ట్గా అవుతుంది. నేనైతే హాస్పిటల్లో ఉన్నప్పుడే నర్సు వియాని బోల్లా పడుకోబెట్టింది ఒక 1/2 hour వరకు, అంత చిన్న బేబీని. సో మేమైతే కంగారు పడ్డాము, అలా ఎందుకు అంటే టమ్మీ బెల్లీ బటన్ ఇంకా ఊడలేదు కదా, ప్రాబ్లం అవుతుందేమో అని. అయితే అలా ఏముండదు, అలా మన బ్యాగ్ పడుకుంటేనే బేబీస్కి చాలా మంచిదని అయితే చెప్పారు. బోల్లా పడుకోబెట్టి ఇలా వాళ్ళ దగ్గర బొమ్మల్ని పెట్టడం ద్వారా వాళ్ళ హెడ్ లిఫ్టింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మంత్ వైజ్ ఇన్ని మినిట్స్ బోలా ఉంచాలి అనేది ఉంటుందండి కంపల్సరీ బేబీస్కి. నైట్ 7 అయితే అవుతుందండి. చూశారా ఎంత చక్కగా ఉందో నా చొంగ పాప. చొంగనైతే అస్సలు వదలడం లేదు. వియాకైతే చొంగ తీసేసి ఫీడ్ ఇచ్చాను. ఆ తర్వాత కాసేపు వియాతో ఆడుకుంటున్నాను. మళ్ళీ చొంగ వేసుకుందండి. ఇదైతే చాలా అంటే చాలా అలవాటు అయిపోతుంది. ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందండి చొంగ వల్ల, పళ్ళు ఎత్తుగా రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 6 months లోపే అలవాటుని తప్పిద్దాం అనుకుంటున్నాను. చూడాలి తప్పుతుందో లేదా ఇలాగే కంటిన్యూ అవుతుందో. మేమైతే ఇలా ఆడుకుంటున్నాం. ఎవ్రీ మంత్ వ్లాగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో మా వియా
తన యూట్యూబ్ అకౌంట్ని తను చూసుకున్నప్పుడు తన చిన్నప్పటి ప్రతి మూమెంట్ని తను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ యూట్యూబ్ అకౌంట్ అనేది తనకు ఒక డైరీ లాగా అన్నమాట. తన ప్రతి మూమెంట్ ఉంటుంది. వియాది తన కోసమే ఈ ఛానల్ క్రియేట్ చేశాము. తన ఎవ్రీ మంత్ మైల్ స్టోన్స్, ఇంకా తనతో హ్యాపీ టైం స్పెండ్ చేసిన ప్రతి టైం మాకు వాల్యుబులే అండి మా వియాతో. అందుకే ఇలా ఎవ్రీ మంత్ రికార్డ్ చేసి వ్లాగ్స్ రూపంలో అయితే పెడుతున్నాము. వియా చిన్న చిన్న వస్తువులను ఇంకా చేతివేళ్ళను పట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేసింది. బోలా పడటం, ఇంకా మీరు చూశారుగా హెడ్ కూడా లిఫ్ట్ చేసేస్తుంది వియా. ఇంకా తనని బెడ్ పైన కానీ కింద కానీ పడుకోబెట్టినప్పుడు టోటల్ చుట్టేస్తుందండి. ఒక రౌండ్ తిరిగేస్తుంది మొత్తము. కాళ్ళని చేతులని అయితే సూపర్ ఫాస్ట్గా ఆడిస్తుంది. ఒక రోబో అలాగా ఫాస్ట్గా ఆ ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడు అయితే దోమల తెర అయితే కాళ్ళతో తన్ని మొత్తం తీసేస్తుంది. అస్సలు వినట్లేదు, బాగా అల్లరి చేస్తుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి అల్లరి చేయడము. ఇక ఫ్యూచర్లో ఎలా ఉంటుందో, తను ఇంకా కూర్చోవడం స్టార్ట్ చేసినప్పుడు ఇంకెంత ఉంటుందో. మాకైతే మన బేబీస్తో హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, సాడ్ మూమెంట్స్ ఉంటాయి, అన్నీ ఫేస్ చేయాల్సిందే అండి, తప్పదు. మనం పేరెంట్స్ అయ్యాకే మనకు మన పేరెంట్స్ విలువ తెలుస్తుందండి. అంటే ఎంత చేస్తే పిల్లలు పెద్దగా అవుతారన్న విషయం అయితే అర్థమవుతుందండి మనకు. ఇంకా ఒక 1 month వరకు వియా అయితే అస్సలు నన్ను పడుకోనిచ్చేది కాదండి. నైట్ టైం అయితే చాలా ఏడ్చేది. నాకు నైట్ టైం కూడా నిద్ర ఉండేది కాదు. ఇంకా డే టైంలో అయినా పడుకుందామంటే తనని పడుకోబెట్టిన తర్వాత కొంచెం ఇలా నిద్ర వస్తుంది నాకు, అయిపోయి ఏడుస్తుంది, మళ్ళీ లేవాలి. అలా అయితే ఉండేది. నేనైతే చాలా ఏడ్చేదాన్ని అండి, ఫుల్ ఏడ్చేదాన్ని. నాకు ఫ్రస్ట్రేషన్, కోపం, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండేవండి. ఒక 1 to 1.5 month వరకు అయితే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నిద్ర ఉండదు, తిండి కరెక్ట్ ఉండదు. ప్రెగ్నెన్సీలో నేనైతే 10 to 12 hours పడుకునేదాన్ని. నైట్ 8కి పడుకుంటే ఒక్కొక్కసారి మార్నింగ్ 8కి 10కి అలా లేచేదాన్ని. ఇంకా ఆఫ్టర్నూన్ 2 hours పడుకునేదాన్ని. చాలా నిద్రపోయేదాన్ని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. కానీ డెలివరీ అయ్యాక టోటల్ ఆపోజిట్ అయిపోయిందండి. అలా అయితే చేంజ్ అయిపోయింది నా లైఫ్. కానీ మనం పడ్డ కష్టం అంతా మన బేబీ స్మైల్ చూస్తే అంతా మర్చిపోతాము, అలా చూస్తూనే ఉండిపోతాము. అమ్మ నాన్న అని అనిపించుకోవడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. రియల్లీ వీఆర్ బ్లెస్డ్ అండి. మా లైఫ్లో వియా వచ్చినప్పటి నుంచి మా లైఫే చేంజ్ అయిపోయింది. అర్థం చేసుకునే హస్బెండ్ ఉంటే మనం ఎంత కష్టంనైనా దాటగలమండి సులువుగా. నాకైతే పేరెంట్స్ లేరండి. పేరెంట్స్ లేకున్నా కూడా నా ప్రెగ్నెన్సీలో నాకు మా అమ్మ నాన్న ఎలా చూసుకుంటారో అలా చూసుకున్నాడండి. నాకైతే ప్రతి పని చేసి పెట్టేవాడండి విజయ్ అయితే. వంట కానీ ప్రతి ఒక్కటి, విజయ్ చేయని పని అంటూ లేదు, ప్రతి ఒక్కటి చేసి పెట్టేటోడు నాకు. అంతా మంచిగా ఉన్నప్పుడు వచ్చే రిలేషన్స్ కంటే మనం కష్టంలో ఉన్నప్పుడు వచ్చే రిలేషన్సే చాలా గొప్పవండి. నాకైతే నా ప్రెగ్నెన్సీ నుండి డెలివరీ వరకు, డెలివరీ తర్వాత కూడా హాస్పిటల్లో కన్నతల్లి చేయాల్సిన పనులు కూడా కొంతమంది చేశారండి. నేను నా లైఫ్ లాంగ్ వాళ్ళకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.